హరి ఓం. ఒక కథ చెప్పనా, వినండి. పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, ఏదైనా కథ చెప్పవా అని. సో ఆ కథ చెప్తూ ఉండాలి. కథల్లో మంచి నీతి కూడా గ్రహిస్తారు పిల్లలు, గ్రహించాలి కూడాను. ఒక కథలోకి వెళ్దాం. పూర్వం ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి నలుగురు కొడుకులు. నలుగురు కొడుకులు ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉండేవారు, కొట్టుకుంటూ ఉండేవారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడేది కాదు. ఎప్పుడు చూసినా ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకుంటూ ఉండేవారు అన్నమాట. ఇలా ద్వేషం పెంచుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ తోటి వాళ్ళు కొందరు చూశారు, వీళ్ళు ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం పెంచుకుంటూ ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. అందుకని వీళ్ళు ఏం చేసేవారంటే ఇంకొంచెం ఎక్కువ చేద్దామని వాళ్ళ మీద ఒకళ్ళకి, అన్నయ్య మీద తమ్ముడికి, తమ్ముడి మీద అన్నయ్యకి ఇలాగా నేరాలు చెప్తూ ఉండేవారు అనమాట. నేరాలు చెప్పడం, ఒకళ్ళంటే ఒకళ్ళకి ద్వేషభావం పెంచుతూ ఉండేవారు. పెంచేసరికి ఈ నలుగురు అన్నదమ్ములు నిజమే అనుకునేవారు. అన్నయ్య మీద చెప్పేసరికి ఓహో అన్నయ్య అలాంటి వాడా, తమ్ముడి మీద చెప్పేసరికి ఓహో తమ్ముడు అలాంటి వాడా అని వీళ్ళు అనుకునేవారు అనమాట. అలా అనుకుని నిజమే అనుకుని ద్వేషాలు పెంచుకునేవారు. అలా ఉంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం లేదనమాట. ఎప్పుడూ అయిష్టంగానే ఉండేవారు. అలా చేస్తూ ఆ స్నేహితులు ఆనందించేవారు. తర్వాత వీళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే వాళ్ళ మీద నేరాలు చెప్పి వాళ్ళకి కావాల్సిన సహాయం వాళ్ళు పొందడం అలాగా చేసేవారు. సరే, ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి, ఎప్పుడు దెబ్బలాట్లు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఒకసారి వెళ్ళారు, నలుగురు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళారు. తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అన్నయ్య నన్ను ఇలా అన్నాడు, తమ్ముడు ఇలా చేశాడు, వాడు నన్ను కొట్టాడు, ఇలాంటివన్నీ పెట్టుకుని తండ్రికి నేరాలు చెప్పారు. చెప్తే తండ్రి గమనిస్తూనే ఉన్నాడు, ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు. కానీ వీళ్ళకి ఎలా చెప్పాలి అని చెప్పి ఆ రోజు వీళ్ళు నలుగురు వచ్చేసరికి వీళ్ళకి చెప్పాడు అనమాట. సరే అయితే మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా పెంచుకోకూడదు ద్వేషం అదిను, సరే అయితే అని చెప్పి నేను పని చెప్తాను చేయండి అని చెప్పి వాళ్ళ నలుగురికిను 4 కర్రలు, ఇంత కర్రలు తీసుకొచ్చి నలుగురికి 4 కర్రలు ఇచ్చాడు. ఇచ్చి నలుగురిని విరవమన్నాడు. విరవమంటే నలుగురు ఎవరి కర్ర వాళ్ళు చక్కగా విరిచేశారు. విరిచేసి చూపించారు. అప్పుడు తండ్రి అన్నాడు, సరే చాలా బాగుంది, విరవగలిగారు మీరు, ఒక్క కర్ర ఇచ్చేసరికి చాలా బాగా విరిచేశారు. సరే అయితే ఇప్పుడు నేను 4 కలిపి కట్టగట్టిస్తాను, విరిచేయండి అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి 4 ఉన్నారు. 4 కర్రలు కట్టకట్టి విరవమంటే నలుగురు ప్రయత్నించారు, ఎవ్వరూ విరవలేకపోయారు. విరవలేకపోతే తండ్రి అప్పుడు చెప్పాడు, చూసారా, ఒక్కళ్ళు ఉంటే మీరు, ఒక్క కర్ర ఉంటే మీరు సులువుగా విరిచేశారు, 4 కర్రలు కలిపి కడితే విరవలేకపోయారు. అంటే అర్థం ఏంటి, ఒక్కళ్ళు ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఏనా చేయగలరు, నలుగురు కలిసి ఉన్నారనుకోండి ఎవరు ఏం చేయలేరు, నలుగురు కలిసికట్టుగా ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పాడనమాట. అప్పుడు నలుగురు కొడుకులు కూడా తెలుసుకున్నారు, నిజమే, కలిసికట్టుగా ఉంటే అన్నయ్యని ఏదైనా అన్నప్పుడు తమ్ముడు సహాయానికి వస్తాడు, తమ్ముడినేనా అంటే అన్నలు సహాయానికి వస్తారు. సో నలుగురు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకున్నప్పుడు ఎవరు వీళ్ళ జోలికి వచ్చి వీళ్ళని ఏం చేయలేరు, వీళ్ళకి ఏమీ అపాయం ఉండదన్నమాట. సో ఈ కథ పిల్లలందరూ తెలుసుకోవాలి. దీంట్లో నీతి ఏంటి, కలిసికట్టుగా ఉంటే ఎవరు ఏం చేయలేరు, మనలో కలిసికట్టుతనం ఉండాలి. ఇది పూర్వం పెద్దవాళ్ళు మనకి ఇలాంటి కథలు చెప్పేవారు. ఇప్పుడు కూడా మనం చెప్పాలి, ఇలాంటి పిల్లలకి చెప్పాలి. పెద్దవాళ్ళని కూడా మనం తెలుసుకున్న వాళ్ళు ఈ కథల్ని ఆచరించాలి. మనలో మనకి కట్టుబాటు ఉండాలి, మనలో మనకి ఐకమత్యం ఉండాలి. మనందరం ఒక్కొక్కరికి చెందిన వాళ్ళమే, మనలో మనం ఘర్షణ పడకూడదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. అలాంటప్పుడు మన జోలికి ఎవరు రాలేరు, మన ఎవరు ఏం చేయలేరు. ఇది రక్షిస్తుంది మనల్ని. సో ఈ కథ అందరూ తెలుసుకుంటే చాలా మంచిది. ఇలాంటి నీతి కథలు మనం పిల్లలకి చెప్పాలి, తప్పనిసరిగా చెప్తూ ఉండాలి. హరి ఓం. విన్నారు కదా కథ, తప్పకుండా పిల్లలకి చెప్పండి ఇలాంటి కథలు.